నో వే. ఎందుకు? నీ అగ్రిమెంట్లో ఈ కండిషన్స్ ఏం లేవే. డోంట్ యూ డేర్ సిద్ధు. అంటే ఇప్పుడు నా ఇమాజినేషన్లో కూడా నాకు ఫ్రీడమ్ లేదా? కుదరదు. ఇట్స్ సో డామినేటింగ్. సర్లే, నేనేం నిన్ను ఇమాజిన్ చేసుకోనులే. గ్యారంటీ ఏంటి? గ్యారంటీయా? నీకు పుట్టబోయే బిడ్డకి నీ పోలికలు అస్సలుండవు. ఈవిడి పోలికలు ఉంటాయి, చూసుకో. మేడం మీరు బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళండి. వెళ్ళు. సిద్ధు, ఓకే వెళ్ళు. సార్ మీరేంటి సార్ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు? రండి మనం మీ సీమన్ కలెక్ట్ చేద్దాం. మనమా? మనమేంటి? నేనే చేసుకుంటాను. యా ప్లీజ్. అది స్పర్మ్ శాంపుల్కి బాటిల్ తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేయి. మనిషినా గుర్రాన్నా? ఇంత రాదండి. ఆ బాటిల్. ఓ సారీ సారీ సారీ. ఓకే. ఈయనేనా నీ మేలి జాతి మనగాడు? నువ్వు చెప్పిన క్వాలిటీస్ విన్నాక అలాంటి ప్రపంచంలో దొరకడనుకున్నానమ్మా. గుడ్. చెప్పానా స్ట్రాంగ్ జీన్స్ అని? నీకు ట్విన్స్ పుడతారులే. బట్ గుడ్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్. ఏంటి నాట్ గుడ్ ఇనఫ్? హలో, మా తాతకి 11 మంది పిల్లలు తెలుసా? డోనర్ మీ తాత కాదుగా. చూడమ్మా, స్పర్మ్ కౌంట్ బాగా పెరగాలంటే నువ్వు ఇక నుంచి నీ లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేయాలి. షూర్. సిగరెట్లు మందు వెంటనే మానే. యా. వాట్? ఇక నుంచి 6 వారాల పాటు నేను ప్రిస్క్రైబ్ చేసిన ఫుడ్ ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్ గా ఫాలో. ముఖ్యంగా ఆ ఫెనుగ్రీ అది బాగా తిను. ఏంటది? ఫెవిక్వికా? దేనికి? ఇంకేం చేయాలి డాక్టర్? స్కిన్ టైట్ జీన్స్ అవాయిడ్ చేసేయాలమ్మా. గాలి బాగా ఆడాలి కదా. సిద్ధు, మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. మీరు చెప్తుంటే నేను ఆల్రెడీ స్ట్రెస్ వచ్చేస్తుంది డాక్టర్. స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది. సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అస్సలు చేసుకోవద్దు. ఓ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ డాక్టర్. ఏంటి కామెడీయా ఏంటి? ఇవన్నీ నేను ఎందుకు చేయాలి డాక్టర్? అయినా ఇండియాలో రోజు ఎంతమంది పిల్లల్ని కనట్లేదు? ఇవన్నీ ఫాలో అవుతున్నారా ఏంటి? ఇక్కడ సిచ్యువేషన్ వేరు సిద్ధు. మన ఆర్టిఫిషియల్ ప్రాసెస్. బయట కార్యంతో పని జరిగితే ఇక్కడ వీర్యంతో పని జరుగుతుంది. మా ఈ స్పర్మ్ డోనర్ క్వాలిటీస్ కోసం నువ్వు ఎంత ఇంపార్టెంట్ కేర్ తీసుకున్నావో నెక్స్ట్ రొటీన్ కోసం కూడా అంతే తీసుకోవాలి. స్పర్మ్ కౌంట్ ఎంత పెరుగుతుందో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది. ఐ గెట్ ఇట్ డాక్టర్. గుడ్. వి విల్ స్ట్రిక్ట్లీ ఫాలో Sure. ఇట్. వి ఎక్కడ ఉంది దాంట్లో? మొత్తం నేనే చేస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. థ్యాంక్స్ డాక్టర్. ఓకే. డాక్టర్ 6 వీక్స్ అన్నారు కానీ మధ్యలో సండేస్ నేషనల్ హాలిడేస్ నాడు చీటింగ్ చేయొచ్చు కదా? హీ వాంట్స్ టు చీట్ ఆన్ యు మా. ఏంటి డాక్టర్? ఏం లేదు, అది జస్ట్ చిట్ చాటింగ్ అంతే. థ్యాంక్ యూ డాక్టర్. ఇది నీ డైట్ చార్ట్. నువ్వు కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. డైట్ అసలు రేపటి నుండి ఇదే డైట్. దేనికి రా ఇవన్నీ? స్పర్మ్ కౌంట్ పెరుగు. ఏంటి? జర్మ్ కౌంట్ అమ్మా. జర్మ్స్ పోతాయి ఇవి తింటే. వీటిలో ఆకుపచ్చ రంగులో ఏది కనిపిస్తే అది కలిపి మిక్స్ చేసి ఒక మంచి గ్రీన్ కలర్ జ్యూస్ చేయి. రేపు మార్నింగ్ కరెక్ట్ గా 6 o'clock వచ్చి తాగుతాను. ఇక్కడ మీరు నవ్వాలి యాక్చువల్లీ. స్టోరీ చెప్పుకుంటున్నట్టు. జోక్ అర్థమైందా? అంటే బ్రేకప్ తర్వాత అమ్మాయి ఇంకెవడనో ఎత్తుక్కొని ఎనీవే థ్యాంక్ యూ. దట్ వాజ్ మై సెట్. థ్యాంక్ యూ. అసలు ఏమైందిరా నీకు? జోక్ చెప్పే ముందు కూడా జోక్ చెప్తున్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాదు బ్రేకప్ అయినప్పుడు కూడా నువ్వు ఇట్లా లేవు కదరా. బ్రేకప్ ఇస్ పర్సనల్ రా, కానీ ఇది అలా కాదురా. తను నన్ను ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, నా లైఫ్లో ఉండదని తెలిసినా కూడా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను రా? ఆమెకి చెప్పుకోలేక, నాకు నచ్చినట్టు నేనుండలేక, తనని వదులుకోలేక. ఆపే. నీకు కావాల్సింది అడ్వైస్ కాదు, అడ్వైస్. బ్రో వద్దురా, డాక్టర్ మందు సిగరెట్ వద్దన్నాడు. అయితే ఏంది అయితే రే, నిన్ను నీలా ఉండనివ్వంది ఏది నీకొద్దురా. అది డాక్టర్ అయినా సరే, అన్విత అయినా సరే. బి యోర్ సెల్ఫ్, బి అ మ్యాన్. తీసుకురా బ్రో 2 beers. తీసుకో. సిద్ధు, సిద్ధు. అమిత తాగావా? లేదు, పొద్దున్న నుంచి అసలు తాగలేదు. అది రాత్రి ఏదో కొంచెం. సిద్ధు,
డాక్టర్ ఏం చెప్పారు? ఆ డాక్టర్ది ఏముందిలే, ఆడు బిల్లు కోసం 1,00,000 చెప్తాడు ఆడు. ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండాల్సింది. అది వదిలేసి ఇలా తాగి. ఏ అబ్బ, అవును తాగాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్పర్మ్ కావాలి, నువ్వు తల్లి కావాలి, ఇవే తప్ప మనుషుల ఫీలింగ్స్ తో సంబంధం ఉండదా నీకు? ప్రేమ అంటే ఏంటో అసలు తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోను కూడా. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. ముందు నుంచి నీకు అదే చెప్తున్నాను. నీకే అర్థమైనట్టు లేదు. నువ్వు హ్యాపీగా ఉన్న మీ అమ్మ నాన్నను చూసి పెరిగావు కాబట్టి నీకు ప్రేమ పెళ్లి ఒక స్వీట్ డ్రీమ్. కానీ నాకు 4 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నని నా 6 ఏళ్ల వయసులో విడిపోవడం చూసా. ప్రేమనే పేరుతో ఒకరికొకరు నరకం చూపించుకున్నారు. నాన్నను వదిలేసి సఫర్ అవుతున్న అమ్మతో పెరిగా. అందుకే నాకు పెళ్లి ప్రేమ అంటే ఒక పీడకల. నీకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇల్లు. నాకు మా అమ్మ మాత్రమే. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను అమ్మ అవ్వడానికి, అనాథగా మిగిలిపోవడానికి మధ్యలో ఉన్నా. జనరల్ గా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. ఐ నీడ్ అ డోనర్. నేను ఇలా తల్లవ్వడం నీకు సిల్లీగా ఉండొచ్చు, కానీ నేను నమ్మే తోడు ఇదే. ఈ 6 వారాలు ఎప్పుడైపోతాయా అని నీకన్నా ఎక్కువ తొందర నాకుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఇష్టంతోనే చేస్తున్నావని నేను అనుకున్నాను కాబట్టి. కానీ నాకు ఇలా అయితే వద్దు సిద్ధు. హలో డాక్టర్. హాయ్ మా, రీసెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వీఆర్ గుడ్ టు గో. రేపు మార్నింగ్ క్లినిక్ వచ్చేయండి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. సిద్ధు, ఏ అన్విత, డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రిపోర్ట్స్ ఓకే అన్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రేపు 11 o'clock ఫైనల్ ప్రొసీజర్. సిద్ధు, నీ కాంట్రాక్ట్ ప్రకారం రేపే మనం ఆఖరిసారిగా కలుసుకుంటాం. అయితే ఓకే, లిసన్, నేను ఉంటాలే షార్ప్ 11కి. థ్యాంక్ యూ సిద్ధు. దిస్ మీన్స్ అ లాట్ టు మీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ నువ్వు చేసిన హెల్ప్కి. హెల్ప్ హెల్ప్ అనుకుని ఉంటే ఇది నేను చేయలేకపోయాను అన్విత. ఒక చిన్న రిక్వెస్ట్. షూర్ సిద్ధు, చెప్పు. రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళు మా నాన్న ఎవరని అడిగితే ఎవ్వరికి తెలియని ఒక స్పర్మ్ డోనర్ అని కాకుండా ఓ చిన్న మాట, సిద్ధుని కలిసి వెళ్ళిపోతారా లేకపోతే సిద్ధుతో కలిసి ఉంటారా? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి సిద్ధుకి ఎలా అయితే హక్కు లేదో, తన పర్సనల్ లైఫ్లోకి రావడానికి కూడా మీకు హక్కు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడే నిలబడడానికి ట్రై చేస్తున్నాడు, మీరు పడగొట్టకండి ప్లీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సూట్ కేస్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను యూకే వెళ్తున్నా. ఇప్పుడు యూకే ఏంటి? కావ్య, నన్నేం అడగకుండా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా? అన్వి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా. బ్రేకప్ అయిన తర్వాత చాలా మంది రకరకాల అడ్వైస్లు ఇస్తుంటారు. ఏ బ్రో, ఫర్గెట్ ఇట్ మ్యాన్, దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ. కానీ ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదరా. అదెవడు చెప్పుడు? ఆల్ యూ ఫిషర్మెన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. షో బాగుందా? థ్యాంక్స్ అలాట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యా, ఆటోగ్రాఫ్. ఏ ఒక్క నిమిషం నాన్న,
మీరేంటి ఇక్కడ? ఆటోగ్రాఫ్ ఇవ్వరా? మీరు కూడా ఏంటి నాన్న? నాన్నే పెట్టరా? అది ఇంట్లో అమ్మకు చూపిద్దామని. ఇంటికేనా? అదే, ఇంటికేగా. నూరా ఐల్ వెయిట్ అవుట్ సైడ్. బాగుందిరా నీ పోస్టర్. థ్యాంక్స్. అవును, ఈసారి నా మీద జోక్స్ వేయలేదేంట్రా నువ్వు? వెళ్దామా? ఇంకేంట్రా? ఏముంటుందన్నా, అంతా మామూలే. పొద్దున్నే 6 గంటలకు లేవడం మామూలే, కానీ 6 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం మామూలు కాదు. అంటే అన్ని పనులు టైంకి చేసేసుకుంటున్నాం. పొద్దున్న జాగింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు. ముఖ్యంగా మందు మానేసావు. ఆహా, మంచిదే, మళ్ళీ స్టార్ట్ చేయకు. కానీ నాకేమనిపిస్తోందో చెప్పనా, అన్వితాన్ని మర్చిపోలేక అమ్మాయి తాలూకా జ్ఞాపకాల కోసం ఇవన్నీ చేస్తున్నాం అనిపిస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం నేను తనని కాంటాక్ట్ చేయకూడదు నాన్న. ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి ఎలాంటి మనిషి నచ్చుతాడో అలాంటి వాడిని తన బిడ్డకి తండ్రిగా ఏరి కోరి వెతుక్కుందంటే ఇండైరెక్ట్ గా తనకి ఇష్టమైన వ్యక్తినే చూసుకుంది. బట్ ఆ అమ్మాయికి పెళ్లి ప్రేమ అంటే నమ్మకం లేదంట నాన్న. తనకి ప్రేమ అంటే నమ్మకం లేకపోతే తల్లి అవ్వాలని అనుకోదురా. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాపం. అయినా నువ్వు మాత్రం ఏం చేసావురా? నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేను ఉన్నాను అని చెప్పావా? చెప్పలేదు. చెప్పకు. వెళ్ళి అన్విత ఇక్కడికి వచ్చింది, కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు. డీకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏమైంది? వర్క్ చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నీలో మార్పు నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి నువ్వు నీలా లేవు. అది గుర్తించినంత వరకు మై డియర్ చైల్డ్, నువ్వు ఇలా పరిగెడుతూనే ఉంటావు. ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్లో కూడా లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో నాకు కూడా తెలియదు. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటోంది పాపం. నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేనున్నాను అని చెప్పావా? కనపడకూడదు అనుకున్న మనిషిని ఎక్కడైనా వెతుకుతావరా? యూకేలో ప్రతి సిటీలో స్టాండప్ షోస్ అరేంజ్ చేయగలవా? దేనికిరా? షో గురించి తనకు తెలిస్తే తప్పకుండా వస్తుందిరా. అరే నీకేమైనా పిచ్చారా? రే రాహుల్, తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయకు ప్లీజ్. ఓకేరా, ఐఎమ్ సారీ. ఐల్ ట్రై మై బెస్ట్.